ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆగమ్మా, ఎవరమ్మా నువ్వు? పుట్టింట్లోకి వెళుతున్నట్టు అలా వెళ్ళిపోతున్నావు? ఇదిగో ఇక్కడ చెక్ పోస్ట్ ఉంది, కాపలాగా మేమంతా ఉన్నాం, పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావేంటి? మీరు దొంగలకే కాపలాగా ఉన్నారు. నేను దొంగని కాదు సార్, అడవి బిడ్డని. మీరు చెప్పినట్టు పుట్టింట్లోకి వెళ్తున్నాను. ఇక్కడ వెళ్ళడానికి కుదరదమ్మా, లోపల పులులు ఉన్నాయి. నేను అడవి బిడ్డని. అడవిని నమ్ముకుని బతుకుతున్న కొన్ని వందల అడవి మనుషుల్లో నేను ఒకదాన్ని సార్. అడవిలోకి వెళ్ళడం ఇది మొదటిసారేం కాదు సార్. నన్ను వెళ్ళనివ్వండి. లోపలున్న పులులతో మీకు ప్రమాదమేమో, మాకు మాత్రం అవి నేస్తాలు. మమ్మల్ని ఏం చేయవు. ఇప్పటికే చాలా మందిని చంపేసినట్టు పుకారుందమ్మా. ఎందుకు అనవసరంగా ప్రాణాల మీద తెచ్చుకుంటావు? నా ప్రాణాలకేం ప్రమాదం లేదు సార్. అడవిల్లో దొరికే మూలికలు, కుంకుడుకాయలు, వర్షాకాలంలో దొరికే పండ్లు అమ్ముకుని బతికేటి వాళ్ళం. అవి లేకపోతే మా బతుకులంతా నిజంగానే ప్రమాదంలో పడతాయి సార్. ఎంత చెప్పినా వినవేంటమ్మా? నీకేమైనా అయితే మా ఉద్యోగాలు పోతాయి. మీరేం కంగారు పడకండి సార్. ఈ అడవంతా నాకు బాగా తెలుసు. ఏ మూల ఏముందో, ఎలాంటి ప్రమాదం ఉందో నాకు తెలుసు సార్. నన్ను వెళ్ళనివ్వండి. సరేనమ్మా. వెంకీ, పెన్ను పేపర్ తీసుకురా. దీని మీద సైన్ చేయమ్మా. చూడమ్మా, పులులతో పాటు కొన్ని తోడేళ్ళు కూడా ఉండొచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా. అలాగే సార్. వెంకీ, డోర్ ఓపెన్ చేయి. ఓకే అమ్మా, జాగ్రత్త. నమస్కారం సార్. నమస్కారం. ఎవరు మీరు? ఇటు పక్కకి ఎందుకు వచ్చారు? మేము ఫారెస్ట్లోకి వెళ్ళాలి సార్. ఫారెస్ట్లోకి ఎంట్రీ లేదు. ఈ మధ్య పులుల తాకిడి ఎక్కువైంది. లోపలికి వెళ్ళిన వాళ్ళు ఎవరూ బయటికి రావడం లేదు. అందుకే లోపలికి ఎవరిని అనుమతించడం లేదు. మాకు చాలా ముఖ్యమైన పని ఉంది సార్. పులులతో మాకేం భయం లేదు. పులుల సంగతి మేం చూసుకుంటాం. మాకు కావాల్సింది పులి కాదులేండి, లేడీ. ఆ లేడీ సంగతి చూసే వచ్చేస్తాను. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. మీ ప్రాణాలు పోతే మా ఉద్యోగాలు పోతాయి. ఉంచండి, మేము అడవిలోకి వెళ్ళాలి. 5 లక్షలు తీసుకొని మమ్మల్ని అడవి లోపలికి వెళ్ళనివ్వండి. మా ప్రాణాలకి ఏ ప్రమాదం ఉండదు. మీరు నిశ్చింతగా ఉండొచ్చు. మా వల్ల మీకు ఏ ప్రాబ్లం రాదు. రేయ్, ఏంట్రా పున్నమల వంగి వంగి చూస్తుంది? పులి గురించి అబ్జర్వ్ చేస్తుంది అనుకుంటా అన్నా. రేయ్, నీకు అడవి మొత్తం అణువు తెలుసన్నావు కదరా. పులులు ఇక్కడుంటాయా? అడవి మొత్తం తెలుసు అంటే అడవిలో ఏ చెట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసు అన్నా. పులులు ఎక్కడుంటాయో ఎలా తెలుసు అన్నా చెప్పు. మరి తనని లేపేయడం ఎలా రా? మనం అనుకున్నాం కదన్నా, మనం వచ్చింది కూడా మనం లేపేసి ఆ పులి అకౌంట్లో వేసేద్దామనే కదన్నా. రేయ్, పున్నమిని వేసేయడం పులిహోర కలిపినంత ఈజీ కాదురా. అది చూడ్డానికి అంతుంటుంది, కానీ దాన్ని లేపేయడం మాత్రం చాలా కష్టం. పున్నమి కుస్తీ పట్టు పట్టింది అంటే ప్రాణం పోయేంత వరకు వదిలిపెట్టదు. ఏంటన్నా అలా చెప్తున్నావు? అవునరా, దాన్ని బయటే వేసేయచ్చు అనుకుంటే ఇక్కడి వరకు రావాల్సిన అవసరం లేదు. బయటే వేసేసి ఉండేవాణ్ణి. ఈ అడవిలో పులికే బలవ్వాలి. అది నేను నా కళ్ళారా చూడాలి. అయితే ఒక పని చేద్దామన్నా. పులి వెళ్తున్న దారిలో
ఎడమ వైపు కొంచెం ముందుకు వెళ్తే కొన్ని ఉచ్చులుంటాయన్నా. ఆ ఉచ్చుల్ని మనం బిగించామంటే ఆ దేవుడు కూడా తనని కాపాడలేడు. ఆ, మరి పున్నం అక్కడి వరకు ఎలా వెళ్తుందిరా? వెళ్ళేలా చేయాలన్నా అదే ఆలోచించాలి. సరే, నేను చెప్పినట్టు చేయండి. అర్థమైందా? వెళ్ళండి. పులి అడుగులు అంటే ఈ దగ్గరలోనే పులి ఉండొచ్చు. పులి అడుగులు తూర్పు దిక్కునున్నాయి అంటే పులి ఇటువైపే వెళ్ళుంటుంది. మనం ఇటువైపు వెళ్ళకూడదు. కానీ నాకు తెలిసినంత వరకు నాకు కావలసిన మూలికలు తూర్పు దిక్కునే ఎక్కువగా ఉన్నట్టు విన్నాను. పులి వేట కోసం ఒకవైపు వెళ్తే మళ్ళీ చాలాసేపు అదే దారిలో వెనక్కి రాదు. పులి వెనక్కి వచ్చేలోపు ఆ మూలికల్ని తీసుకుని నేను వెనక్కి వెళ్ళిపోవాలి. ఒకవేళ ఈ పులి ఇలా వెళ్ళి ఇప్పటికీ చాలాసేపు అయి ఉంటే తిరిగి వచ్చేస్తుందేమో. పులి వస్తుందని ఆలస్యం చేస్తే నానమ్మ ప్రాణాలకి ప్రమాదం. త్వరగా మూలికల్ని తీసుకెళ్లి నానమ్మకి ఆపరేషన్ చేయించాలి. ఎవరమ్మా నువ్వు? ఈ అడవిలోకి ఎందుకు వచ్చావు? నా పేరు పున్నమి అన్నా. మూలికల కోసం వచ్చాను. మాది కృష్ణలంకగూడెం అన్నా. మా అడవి బిడ్డవేనా? అవునన్నా. మూలికలు దొరికే ప్రదేశం ఇప్పుడు అక్కడ లేదమ్మా. ఎడం పక్క దిక్కు కొంచెం దూరం వెళ్తే నీకు కావాల్సిన మూలికలన్నీ ఒకే చోట దొరుకుతాయి. అది మూలికలు తూర్పు దిక్కున కదన్నా ఉంటాయి ఈ అడవిలో. అవును చెల్లెమ్మా, తూర్పు దిక్కునైతే చాలా దూరం వెళ్ళాలి. అంతేకాకుండా అటు సైడ్ మనుషులు ఎక్కువగా వెళ్ళరని పులులు తిరుగుతుంటాయి అంటారు. అందుకనే మా అడవి బిడ్డవు కదా అని వేరే మార్గం చెప్పాను. ఇక మీ ఇష్టం అమ్మా. ఎక్కువసేపు ఒకే దిక్కున ఉండకు. అడవి బిడ్డలు ఎప్పుడూ అబద్ధాలు చెప్పరు. సరే అన్నా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.